తాజా అంశాన్ని చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు ధ్వంసం చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, రైతుల ఆందోళనకు కారణాలేంటి, వారి డిమాండ్లేంటి? ప్రధానంగా ఈ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత 6-7 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే నిన్న అంటే అక్కడ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి గతంలో అక్కడ ఒక టెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అవి మాత్రమే ఉండేది. కానీ నిన్న కంటైనర్స్ పెద్ద ఎత్తున అంటే ఈ పనులు ప్రారంభించడానికి అవసరమైనటువంటి సామాగ్రి, టెంట్స్, కంటైనర్స్ వీటన్నిటిని కూడా ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం తీసుకొని వచ్చింది. అయితే ఈ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో నిన్న కూడా ఆందోళన రైతులు చేపట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల చుట్టుపక్కల మొత్తం కాలుష్యం పెద్ద ఎత్తున అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యం ఏర్పడడంతో పాటు దగ్గరలో ఉన్నటువంటి నది కూడా అంటే కృష్ణా నది కూడా కాలుష్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. గతంలో ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ పరిశ్రమల కారణంగా అక్కడ కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్ ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెద్దదన్వాడలో ఈ ఇథనాల్ పరిశ్రమ అనేది ఏర్పాటు చేయకూడదు అనేది గత 6-7 నెలలుగా ఆందోళన అనేది కొనసాగిస్తున్నారు. అయితే గతంలో రిలే నిరాహార దీక్షలు కూడా సుమారు 20 నుంచి 30 రోజుల వరకు కంటిన్యూస్ గా రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో వాళ్ళు చాలా మందిని కలిశారు. అంటే ఎంపీ, ఎమ్మెల్యే, అలాగే అక్కడికి వచ్చినటువంటి మంత్రులు, ఆ జిల్లాకు వచ్చినటువంటి మంత్రులు, కలెక్టర్, తర్వాత కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరికీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ పరిశ్రమను ఆపాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే సంపత్ కుమార్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికి కూడా వీళ్ళని తీసుకెళ్లి ఎట్టి పరిస్థితులు అంటే ఈ రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పరిశ్రమను ఆపాలని చెప్పేసి శ్రీధర్ బాబు దగ్గరికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హామీ మేరకు వాళ్ళ అప్పుడు రిలే నిరాహార దీక్షల్ని విరమించారు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఆ ఆందోళన విరమింపజేయడం, అదే సమయంలో అక్కడ పరిశ్రమలకు సంబంధించి ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి పనులు కూడా జరగలేదు చాలా కాలంగా. ఒక 3-4 నెలలుగా అక్కడ స్తబ్దమైనటువంటి వాతావరణం నెలకొంది. కానీ నిన్న మళ్ళీ ఆ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించినటువంటి కంటైనర్లు కానీ, టెంట్స్ కానీ, పెద్ద ఎత్తున వాహనాలు కానీ ఇవన్నీ కూడా రావడంతో మరోసారి రైతులు అక్కడ ఆందోళనకు గురయ్యారు. నిన్న కూడా ఆందోళన చేశారు. అయినా కానీ అక్కడ అంటే ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులు అయితే ఆగలేదు. అయితే ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున పోలీసుల పహారా నేపథ్యంలో పనులు ప్రారంభించడానికి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ యాజమాన్యం ఏర్పాటు చేసింది. వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి రైతుల్ని కూడా అక్కడికి రాకుండా అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆందోళనకారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గృహనిర్బంధం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి వచ్చినటువంటి పోలీసుల కంటే ఎక్కువగా అంటే గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త నడుమ అటు పోలీసులకు ప్లస్ ఇటు రైతులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమ ఆపాలని చెప్పేసి వాళ్ళు చేశారు. కానీ ఆగ్రహానికి గురైనటువంటి ఆందోళనకారులు అక్కడ ఉన్నటువంటి కంటైనర్లను కానీ, తీసుకొచ్చినటువంటి సామాగ్రిని కానీ, వాహనాలను కానీ ధ్వంసం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు దాన్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాము ఈ వ్యతిరేకిస్తున్నటువంటి పరిశ్రమను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఆగ్రహంతో అక్కడ ఎవరూ పనిచేయకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా అక్కడి నుంచి గ్రామస్తులు తరిమికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ పరిస్థితిని అంటే యథార్థ పరిస్థితి నెలకొనడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆందోళనకారులను చర్యలు కొడుతున్నారు. అయితే ఆ పరిశ్రమకు సంబంధించిన కార్మికులు కానీ, పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ, వాహనదారులు కానీ ఎవరిని కూడా అక్కడి నుంచి ఉండకూడదని చెప్పేసి గ్రామస్తులు బయటికి పంపిస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అనేది కొనసాగుతోంది. అయితే దీని మీద ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆపాలని చెప్పేసి మేము ఆందోళన చేసినప్పుడు పరిశీలిస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ పరిశ్రమను ప్రారంభించడం మీద రైతులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉన్నారు. ఇప్పుడు అధికారులు జోక్యం చేసుకుని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ రైతుల నుంచి వినబడుతోంది. ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితి అక్కడ కొనసాగుతూనే ఉంది.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు ధ్వంసం చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామి కిరణ్, చెప్పండి. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు. అంటే పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి కంటైనర్స్, అక్కడ తీసుకొచ్చినటువంటి వాహనాలను పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రైతులు ధ్వంసం చేయడం జరిగింది. వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే అక్కడ పని చేయడానికి వచ్చినటువంటి అంటే కార్మికులను కూడా అక్కడి నుంచి తిప్పి పంపడానికి పెద్ద ఎత్తున వాళ్ళంతా ఉద్యమించడం జరిగింది. అయితే ఈ ఆందోళన అనేది ఈ రోజు కాదు, గత 6-7 నెలల నుంచి, అంటే సుమారు సంవత్సర కాలం నుంచి పెద్ద ఎత్తున ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, రైతులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెద్దదనవాడ చుట్టూ ఉన్నటువంటి 5-6 గ్రామాలకు చెందినటువంటి రైతులు కూడా ఈ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చారు. గతంలో వీళ్ళు ఒక సుమారు 30 రోజుల పాటు కూడా రిలే నిరాహార దీక్షలు కంటిన్యూస్ గా, అంటే ఈ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేసేటువంటి ప్రాంతంలోనే రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో అక్కడికి వచ్చినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జోగులాంబ గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కానీ, అక్కడ అలాగే జిల్లా పర్యటన కోసం వచ్చినటువంటి మంత్రులు కానీ వీళ్ళంతా పెద్ద ఎత్తున కలవడం జరిగింది. అలాగే జిల్లా ఉన్నతాధికారులు అయినటువంటి జిల్లా కలెక్టర్ కు, అలాగే సంబంధిత శాఖ అధికారులకు కూడా ఈ పరిశ్రమ ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల అంటే అక్కడ పరిశ్రమ కనుక ఏర్పాటు చేస్తే చుట్టూ కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కాలుష్యం కారణంగా చుట్టూ పంటలు పండని పరిస్థితి ఉంటుంది. తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. పక్కనే కృష్ణానది ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణానది కలుషితమైనటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ కాలుష్య రహిత పరిశ్రమలు కావాలి, కానీ ఇలాంటి పరిశ్రమలు, అంటే కాలుష్య కారకమైనటువంటి పరిశ్రమలు ఇక్కడ వద్దు అని చాలా కాలంగా వాళ్ళు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఆ ఆందోళన నేపథ్యంలో కొంతమంది మంత్రులు ప్లస్ కాంగ్రెస్ పెద్దల హామీ మేరకు వాళ్ళు అప్పట్లో రిలే నిరాహార దీక్షలు ముగించారు. అంటే వాళ్ళ హామీ మేరకు ముగించారు. ఈ ఏర్పాటు విషయం మీద ప్రభుత్వం మన పునః పరిశీలన చేస్తుంది, రైతుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది, ఆ ఏర్పాటు మీద నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పేసి వాళ్ళంతా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ఈ పనులు ప్రారంభించడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోన్ కావడం జరిగింది. నిన్ననే ఇవన్నీ కూడా, అంటే ఈ కంటైనర్స్ కానీ, వాహనాలు కానీ, పనిచేయడానికి అవసరమైనటువంటి వీళ్ళందరూ నిన్ననే చేరుకున్నారు. అవన్నీ చూసి నిన్న కూడా ఆందోళన చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి పనులు ఆగలేదు. ప్లస్ ఈ రోజు ఉదయం నుంచి మాత్రం పెద్ద ఎత్తున పెద్దదనవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఎక్కడైతే పరిశ్రమ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారో అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి పోలీసుల పనులు ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. అయితే చుట్టుపక్కల నుంచి ఎవరు రాకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం, చుట్టుపక్కల అంటే ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నటువంటి రైతులు కానీ, ఆందోళనకారులు కానీ, ప్రజలు కానీ వీళ్ళంతా ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు వాళ్ళకి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అసలు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తుంటే మరోవైపు మీరు పనులు ప్రారంభించడం ఏంటిదని చెప్పేసి వాళ్ళంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది, ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కొంత ఇది ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ తీసుకొచ్చినటువంటి కంటైనర్లను, కార్లను అన్నిటి కూడా ధ్వంసం చేయడం జరిగింది. పని చేయడానికి వచ్చినటువంటి కార్మికులను కూడా పంపడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆందోళన, అంటే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో చేసినటువంటి ఆందోళన ఎందుకు పరిగణలో తీసుకోలేదు, మళ్ళీ ఎందుకు ప్రారంభిస్తున్నారనే ఆగ్రహం అనేది వాళ్ళ లోపల వ్యక్తం అవుతుంది. ప్రస్తుతానికైతే పోలీసులు పరిస్థితిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇది అక్కడ రాజుల్లో పెద్దదనవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ధన్యవాదాలు స్వామి కిరణ్.